హలో ఫ్రెండ్స్, మా ఛానల్ పేరు బయోటెక్ ఇన్ తెలుగు. మాది ఈ చిన్న ఫామ్ హౌస్ పాత అంజనాపురం సుజాత నగర్ మండల్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చూడండి, ఇది మా యొక్క చిన్న ఫామ్ హౌస్. పాత అంజనాపురం రామాలయం ముందు వీధిలో మా ఫామ్ హౌస్ ఉంది బ్రదర్. చూడండి, ఇక్కడ మేము అన్ని రకాల పండ్ల తోటలు, పండ్ల చెట్లు, ఆకుకూరలు, ఆయుర్వేదం మొక్కలు, మా దగ్గర అన్ని రకాల ఆయుర్వేదం మొక్కలు అన్నీ ఉన్నాయి. చూడండి, ఇది మా చిన్న ఫామ్ హౌస్. దీంట్లో మేము ఒక చిన్న హట్టు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ హట్టు చూపిస్తాం. చూడండి, ఇది చిన్న తక్కువ ఖర్చులో నెంబర్ 1 మంచి హట్టు వేసుకోవచ్చు. మరి వేలు లక్షలు పెట్టి వేయాల్సిన అవసరం లేదు. మనం చిన్న వ్యాపారం చేసుకోవచ్చు. ఈ హట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసామో. ఈ హట్లో కోళ్ళు, కుందేళ్ళు మేము పెంచుతుంటాం. ప్రస్తుతానికి కోళ్ళు అమ్మేసాం. చిన్న కుందేళ్ళ ఫామ్ ఏర్పాటు చేసాం. ఈ నిరుద్యోగుల సమస్యలు ఉన్నోళ్ళు, నిరుద్యోగులు ఈ ఉద్యోగాలు ఆ ఉద్యోగాల గురించి 10,000కి 15,000కి ఒకళ్ళ చేతుల కింద బందీ అయిపోయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడవలసిన అవసరం లేదు. మనం సొంతంగా చేసుకుంటే ఎన్నో ఉన్నాయి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. కష్టపడితే, శ్రమ పడితే మార్గం మంచిగా ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. మనం కష్టపడకుండా సుఖంగా బతకాలి అని వాళ్ళ దగ్గరికి జాబులకు వెళ్తే వాళ్ళు మనల్ని వాడుకొని 10,000 15,000 చిన్న జీతాలు ఇచ్చి మనం ఎంతో బ్రైట్ ఫ్యూచర్ని మనం కోల్పోయిన వాళ్ళు అవుతాం. వాళ్ళు ఇచ్చే జీతాలకి మనం ఆశపడి చేసుకుంటే కనుక మనం కొద్దిగా ఆలోచించి కొద్దిగా కష్టపడి చిన్న ఫామ్ హౌస్ లాంటివి ఏర్పాటు చేసుకొని దీంట్లో మేము అన్ని రకాలైనటువంటి జంతువులు, కోళ్ళు, కుందేళ్ళు, పూరేడు పెట్టలు అంటే కౌజు పెట్టలు అలాంటివి పెంచుకున్న మంచి ఆదాయం ఉంటుంది మా ఫ్రెండ్స్. అవి మార్కెటింగ్ కూడా మనమే చేసుకుంటే ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ చాలా బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. మార్కెట్ చేయడం చాలా ఈజీ. ఇది పెద్ద విషయం కాదు. హైవే రోడ్ల పక్కన మనం బుట్టల్లో కానీ కేజీల్లో కానీ పెట్టుకొని మనం కూర్చుంటే ఈజీగా అమ్ముడవుతాయి ఫ్రెండ్స్. మనం దాని మార్కెట్ గురించి చింతవలసిన అవసరం లేదు. మనం కుందేళ్ళైనా, కౌజు పిట్టలైనా, కోళ్ళైనా పెంచుకుంటే నెలకి 50-30 వేలు, 30 నుంచి పైనే 50,000 30,000 వరకు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనం కష్టపడేట్లయితే ఇంకా డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉద్యోగానికి లిమిట్ ఉంది, కానీ వ్యాపారం అంటే సముద్రం లాంటిది ఫ్రెండ్స్. వ్యాపారం ఎంత మనం కష్టపడితే అంత డెవలప్ అవుతుంది. ఉద్యోగం మనం ఎంత కష్టపడ్డా అదే జీతం, కష్టపడకపోయినా అదే జీతం ఫ్రెండ్స్. కనుక మీరు వ్యాపారస్తులుగానే డెవలప్ అవ్వాలి అంటే మనం కొంత స్వయం కృషి చేయాలి, శ్రమ పడాలి, మంచి ఐడియాలు వేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతేనే వ్యాపారం డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఒకళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం లేదు, ఒకళ్ళ దగ్గర ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అలా చేయాలంటే ముందు మనం చేయవలసిన పని మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని, లేజీనెస్ని వదిలేయాలి. ఫస్ట్ మనం చేయవలసిన పని అది. మనం సుఖానికి అలవాటు పడాలి, కంఫర్ట్ కావాలి లైఫ్ అనుకుంటే మనం డెవలప్ అవ్వలేము. ముందు కంఫర్ట్ వదిలేయాలి. కంఫర్ట్కి అలవాటు పడ్డోడు బ్రతికున్న శవం లాంటోడు, బద్ధకస్తుడు బ్రతికున్న శవం లాంటోడు. కనుక బద్ధకాన్ని, కంఫర్ట్కి సుఖానికి అలవాటు పడొద్దు ఫ్రెండ్స్. పడవచ్చు, ముందు మనం కొంత సంపాదించుకొని మనం ఒక రేంజ్కి వచ్చాక అప్పుడు మీరు సుఖపడవచ్చు. ముందు కష్టపడి తర్వాత సుఖపడటంలో నిజమైనటువంటి సంతోషం, ఆనందం ఉంటుంది. ముందుగానే మనం ఎప్పుడు సుఖంగానే ఉండేటోడికి సుఖం విలువ తెలియదు, కష్టపడ్డప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. కనుక ఫ్రెండ్స్, మనం డెవలప్ అవ్వాలి. నిరుద్యోగం అనే మాట మనం మాట్లాడొద్దు. మనలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి పెద్ద పరిశ్రమలు, వ్యాపారాలు చేసి ఈరోజు ఎంతోమంది ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒక వ్యాపారస్తుడే ఉద్యోగాలను ఇవ్వగలడు, ఉద్యోగస్తుడు ఎప్పుడు ఉద్యోగం ఇవ్వలేడు. ఉద్యోగస్తుడు కేవలం వాడి ఫ్యామిలీని మాత్రమే పోషించుకుంటాడు. మూలిగి తింటూ, లెక్క చూసుకుంటూ తింటూ మూలిగి బతుకుతాడు. కనుక ఉద్యోగం అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దానికి డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. ఉద్యోగాలు చేసినా సరే ఫ్రీనెస్ ఉండదు, మనకి అది ఇబ్బందిగానే ఉంటుంది. ఆర్థికంగా మనం డెవలప్ అవ్వలేము. వ్యాపారంలో మన ఇష్టమంతా డెవలప్ అవ్వచ్చు. వ్యాపారం అనేది సముద్రంతో పోల్చుతారు ఫ్రెండ్స్. మనం ఎంతైనా చేయొచ్చు, ఎంతమందినైనా పోషించవచ్చు. ఒక వ్యాపారస్తుడే ఎంతమందినైనా పోషించగలడు.
డెవలప్ అవ్వగలడు. ఉద్యోగస్తుడు ఎప్పుడు తన పరిధిలోనే ఉంటాడు, మొత్తం ఫ్యామిలీని పోషించుకోవడం కూడా ఇబ్బందిగానే ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. కనుక ఉద్యోగాల వైపు ఆశ చూపించకుండా, ఉద్యోగాలకి వెంపర్లాడకుండా, ప్రభుత్వాన్ని నిందించుకుంటూ ప్రభుత్వం మేము చదువుకున్నాం, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు. చదువు అనేది ఉద్యోగం కోసం కాదు ఫ్రెండ్స్, నాలెడ్జ్ కోసం. చదువుకుంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి, అన్ని రకాల జ్ఞానాన్ని మనం అన్ని విధాలుగా జ్ఞానాన్ని పొందుతాము. ఆ జ్ఞానంతో మనం పబ్లిక్లో ఫ్యూచర్లో మనం ముందు డెవలప్ అవ్వగలం, పబ్లిక్లో బ్రతకగలం. కనుక మనకి చదువు అనేది జ్ఞానాన్ని ఇస్తుంది తప్ప ఉద్యోగాన్ని ఇవ్వదు ఫ్రెండ్స్. మన జ్ఞానంతో మనమే స్వయం కృతితోనే ఉద్యోగాల్ని మనం వెతుక్కోవాలి. ఉద్యోగం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పుడు బందీలుగానే ఉంటారు. వ్యాపారం అంటే స్వేచ్ఛగా ఉంటారు. స్వేచ్ఛలోనే మనకి బాధ్యత, బరువు, మంచి చెడు తెలుస్తుంది. అందుకే ఫ్రెండ్స్ మీరు కూడా వ్యాపారాల వైపు మళ్ళండి, వ్యవసాయం వైపు మళ్ళండి, వ్యాపారం వైపు మళ్ళండి. అప్పుడు ఈ రోజుల్లో కల్తీ అనేది లేకుండా చేయాలంటే ఈరోజు యూతే ఫ్రెండ్స్ మనం కల్తీ ఆహారాలు తింటూ సుఖానికి అలవాటు పడుతూ, కంఫర్ట్కి అలవాటు పడుతూ, అది ఇది అని గొప్పలు చెప్పుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలా చేస్తూ ఉంటే మనం ఎదుటివారికి బలహీనమైపోతాం. మనం ఎప్పుడు కంఫర్ట్కి సుఖానికి అలవాటు పడ్డామంటే ఎదుటోడు మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఎదుటోడు మనల్ని వాడుకున్నట్టు ఉండకూడదు ఫ్రెండ్స్. మనం మన టైంని, మన యొక్క తెలివితేటల్ని మన కోసం వాడుకుంటే మనం అందరిలో మనం కూడా ఓనర్లు అవుతాం ఫ్రెండ్స్. మన తెలివితేటల్ని, మన టైంని ఇతరులకి మనం అప్పచెప్పినట్లయితే మనం ఎప్పుడు సేవకులుగాను, కూలీలుగాను ఉండిపోతాం ఫ్రెండ్స్. ప్రతి ఉద్యోగుడు కూడా ఒక కూలీయే ఫ్రెండ్స్. కానీ వ్యాపారస్తుడు స్వేచ్ఛగా అందరికీ ఉద్యోగాలు ఇచ్చే రేంజ్లో ఉంటాడు. ప్రతి ఉద్యోగస్తుడు కూడా ఏదో ఒక వ్యాపారస్తు దగ్గరే ఉద్యోగం చేయాలి. ఉద్యోగం అంటే అది వ్యాపారంలోని ఒక భాగమే. కానీ ఒక వ్యాపారస్తుడే ఉద్యోగం ఇవ్వగలడు. ఉద్యోగస్తుడు ఉద్యోగం ఇవ్వగలడా ఫ్రెండ్స్? మీరు ఆలోచించండి, ఇవ్వలేడు. ఎప్పుడు వాడు ఉద్యోగంగానే ఉంటాడు. చేసుకోండి, మీరు పెళ్ళి కానంత వరకు, బ్యాచిలర్గా ఉన్నంత వరకు చేసుకోవచ్చు ఉద్యోగం, తప్పులేదు. ఏదో మనకి టైంపాస్గా మనకి బాధ్యత తక్కువ ఉంటుంది కనుక ఎంతో కొంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం డెవలప్ అవ్వడానికి కొంత డబ్బుని పోగు చేసుకోవడానికి ఉద్యోగం చేయండి. ఆ డబ్బు మనం అనుకున్న టార్గెట్కి పోగైన తర్వాత అప్పుడు వ్యాపారంలో దిగండి. వ్యాపారాలు కూడా ఫ్రెండ్స్ లక్షలు కోట్లు పెట్టి చేసి ఏదో సంపాదించేద్దాం, తక్కువ టైంలో ఎక్కువ లాభాన్ని పొందుదామనే ఆశతో పోవద్దు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఆశపడేవాడు నిరాశకే గురవుతాడు 90%. అంతే తప్ప వాడు ముందుకు వెళ్ళలేడు. కనుక ఆశపడొద్దు. ఫస్ట్ మనం ఏదైనా చిరు అంటే చిన్న పనితోనే మొదలెట్టండి. చిన్న పనితో మొదలెడితే అనుభవం మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మనం కూడా డెవలప్ అవ్వగలం. ఇంకా నలుగురికి మనం మన యొక్క అనుభవాన్ని చెప్పగలం, మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోగలం. అంత లాభం ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ రోజుల్లో అందరూ కూడా ఈ స్టైల్కి, బడాయితనానికి, ఎచ్చులకి పోయి అనేక ఇబ్బందులకి గురైపోతున్నారు. మేము 10 లక్షలు పెట్టాం, 40 లక్షలు పెట్టడం ఈజీ కాదు ఫ్రెండ్స్. దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. నిలబెట్టడంలో మనిషి తెలివితేటలు, ఓపిక, సహనం బయటపడతాయి. అంత సహనంగా ఉంటే మనిషి అంత డెవలప్ అవుతాడు ఫ్రెండ్స్. ఇప్పుడు టాటా ఉన్నారు, టాటా వారు మొన్న చనిపోయారు పాపం. ఎంత కష్టపడ్డా ఆయన, చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడనేది మీరు ఆయన వీడియోలను ఒకసారి తిలకిస్తే అప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆయన ఈ రోజుల్లో కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాడంటే ఆయన ఎంత శ్రమపడి ఉంటాడు, ఎంత ఒత్తిడికి గురయ్యి ఉంటాడు ఫ్రెండ్స్. కానీ ఆయన మంచి ఇష్టంగానే, చాలా సహనంగానే సాధించాడు విజయాన్ని. ఈరోజు ఆయన ఆ స్థానంలో ఉన్నాడు. ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళందరూ వ్యాపారస్తులే ఫ్రెండ్స్. కనుక మనం కూడా చిన్న వ్యాపారంతో మొదలెట్టి మనం మంచిగా మనస్ఫూర్తిగా కృషి చేస్తే ఫలితం తప్పనిసరిగా వస్తుంది ఫ్రెండ్స్. కనుక మీరు కూడా ఒక చిన్న వ్యాపారంతోనే మొదలెట్టండి ఫ్రెండ్స్. వేలు వందల్లోనే మొదలెట్టవచ్చు ఫ్రెండ్స్. వేలు కూడా అవసరం లేదు, లక్షలు అవసరం లేదు. చూడండి, ఇప్పుడు మేము చిన్న పెట్టుబడులతో చిన్నగా మొదలెట్టాం. ఈ హట్ చూడండి, కేవలం 20,000తోనే మొదలెట్టాం. దీంట్లో మేము కోళ్ళు పెంచాం, కోళ్ళను కూడా అమ్మాం. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఇప్పుడు కోళ్ళు కూడా అయిపోయినాయి, మళ్ళీ తేవాలి. ఇప్పుడు చూడండి, ప్రస్తుతానికి కుందేళ్ళని పెట్టాం. ఆ కుందేళ్ల ఫాము ఎలా ఉంది చూపిస్తాం. చూడు ఫ్రెండ్స్, చూడండి మీరు. ఇప్పుడు మనం హట్ లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఈ కుందేళ్ల ద్వారా కూడా మనం మంచి డెవలప్మెంట్ అవ్వచ్చు. జీవనోపాధికి కుందేళ్ల వ్యాపారం, కుందేళ్ల ఫామ్ కూడా ఒక మంచి మార్గం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కుందేళ్ళు చూడండి, అదిగోండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది కేవలం 20,000 రూపాయల్లో వేసినటువంటి ఒక చిన్న
ఫామ్ హౌస్. మా చిన్న 6 కుంట్ల ఫామ్ స్థలంలో ఫామ్ హౌస్ కాదు ఫ్రెండ్స్, ఇది ఫామ్ హట్ లాగా వేయడానికి 20,000 అయింది. సింపుల్గా వేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మేము కోళ్ళని పెంచాం, కోళ్ళని అమ్మేసాం, మళ్ళీ ఒక బ్యాచ్ తెస్తాం, మళ్ళీ పెంచుతాం. మేము ప్యూర్ నాటు కోళ్ళని మాత్రమే పెంచుతాం ఫ్రెండ్స్. అడ్డగోలుగా అసీల్ కోళ్ళు, ఈ చెత్త కోళ్ళు, సోనాలీలు, బింద్రీలు అలాంటి కోళ్ళని మేము పెంచాం. మేము అడ్డగోలు కోళ్ళని పెంచాం ఫ్రెండ్స్. ప్యూర్ నాటుకోడినే పెంచుతాం. ప్యూర్ నాటుకోడి ఈ రోజుల్లో కిలో 500 రూపాయలు ఉంది. విలువ ఉంది అంటే దాంట్లో దమ్ము ఉంది. ఆ కోడి ఇమ్యూనిటీ పవర్ కానీ రుచికి కానీ చాలా మంచిది కనుక ఆ కోళ్ళకి మంచి రేట్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అది మేము మళ్ళీ బ్యాచ్ తెచ్చి డెవలప్ చేస్తాం. చూడండి ఈ ప్రస్తుతానికి కుందేళ్ల ఫామ్ చూడండి ఫ్రెండ్స్. మీరు చెప్తే నమ్మరు, మేము ముందు ఒక లక్షలు వేలు పెట్టలేదు ఫ్రెండ్స్. కేవలం ఒక 2,000లో 5 జతలు తెచ్చాం ఫ్రెండ్స్. ముందు 5 కుందేలు తెచ్చాం, తర్వాత మెల్లగా 5 జతలైనవి, 5 జతలపై 10 జతలైనవి. అట్ట ఇప్పుడు దాదాపుగా 60-70 కుందేళ్ళ వరకు 100-150 దాకా అయినాయి ఫ్రెండ్స్. కానీ బన్నీస్ పిల్లల్ని అమ్మేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు పిల్లల్ని అమ్మేయాలా ఫ్రెండ్స్. చిన్న పిల్లలు నెల రోజులు పాలు వదిలి మేత పట్టి వాటికి ఇమ్యూనిటీ పవర్ పెరిగినప్పుడు మాత్రమే ఈ కుందేళ్ళని మనం అమ్ముకోవాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు మనం అమ్మొద్దు. అప్పటి వరకు అమ్మకుండా మనం ఒక్క నెల 15 రోజులు ఓపిక పట్టాల. పాలు వదిలి మేత పట్టి ఇమ్యూనిటీ పవర్ పెరిగాకనే ఈ కుందేళ్ళని మనం అమ్ముతూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక జత వచ్చి 500 రూపాయలు. నెల 15 రోజులు పిల్లలు సైజ్ అవి. మేము సంతలో తీసుకెళ్తే వెంటనే కొనేస్తారు ఫ్రెండ్స్. మార్కెటింగ్ కష్టం, మార్కెట్ చేయలేం. ఎవరిని నమ్ముకోవద్దు ఫ్రెండ్స్. మీరు స్వయంగా మార్కెట్ చేసుకోవాలి. ఆదివారాలు సంతల్లో తీసుకెళ్ళి ఇలాగ ఈ కేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక చూడండి ఈ కేజీలు మేము సొంతంగా మెస్సు అడుగు వచ్చి 18 రూపాయలు. మనం ఎన్ని అడుగులు కావాలంటే అన్ని అడుగులు సింపుల్గా తెచ్చుకుని నేను ట్రిప్కి ఒక కుందేలు అమ్మిన డబ్బులతో మనం ఈ మెస్సులో అల్లుతాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదివ్వండి, చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అదివ్వండి, చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కేజీలు చూడండి. కుందేలు ఈ విధంగా కేజీలు అల్లుకోవాలా. ఒక కేజీలో వచ్చి మీకు 2 కుందేళ్ళని పెట్టుకోవచ్చు. పిల్లలు అయితే 4-5 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్ ఈ కుందేళ్ళు ఫ్రెండ్స్. మనం తెచ్చినప్పటి నుంచి దాదాపుగా 6-7 నెలల కల్లా క్రాసింగ్కి వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి 6-7 నెలలకి క్రాసింగ్కి వస్తాయి ఫ్రెండ్స్ ఈ కుందేళ్ళు. ఈ పెద్ద అయ్యాక అదే క్రాస్ అయిన తర్వాత నెల రోజులకి పిల్లలు పెడతాయి ఫ్రెండ్స్. 5, 10, 6 అలా పెడతాయి ఫ్రెండ్స్. ఇవి 10 లోపు ఒక 3-4 పైన ఎన్నైనా పెడతాయి ఫ్రెండ్స్. సంవత్సరానికి 6 సార్లు పెడతాయి. మనకి విపరీతమైనటువంటి ప్రోడక్ట్ ఇది. తక్కువ కాలంలో ఎక్కువ ప్రోడక్ట్ రావాలంటే కుందేళ్ళ బిజినెస్ చేయాలా. ఇవి ప్రయోగాల కోసం ప్రాక్టికల్కి ల్యాబుల్లో కొంటారు. పెంచుకునేవాళ్ళు పెట్స్ ప్రేమికులు పెంచుకునేవాళ్ళు మాత్రం వీటిని చక్కగా సంతోషంగా ఇంట్లో పెంచుకోవడానికి పెట్స్ని కొనుక్కుంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఒక చిన్న కుందేలు ఫాము. చూడండి ఎన్ని కుందేళ్ళు. ఈ కేజీలన్నీ కూడా మేము సొంతంగా తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. తక్కువ రేట్లోనే మెస్ తెచ్చుకొని వాటిని కట్ చేసి చక్కగా వాటిని చుట్టేయచ్చు ఫ్రెండ్స్. చూడండి వీటిని రౌండ్ టైప్లోను, తర్వాత స్క్వేర్ టైప్లోను, రెక్టాంగిల్ టైప్లోను మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ కుందేళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీటి మార్కెట్ కూడా సింపుల్ చెప్పానుగా ఫ్రెండ్స్. మనం సంతల్లో కానీ లేకపోతే హైవే రోడ్ల పక్కన మనం బైక్ మీద అఫీషియల్గా మనం ఏమీ కష్టపడిపోయి బండలు ఎత్తవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం కేజు బైక్కి పెట్టుకుని దాంట్లో పెట్టుకుంటే ఈ కస్టమర్లు మనం చూస్తూ అడుగుతారు ఫ్రెండ్స్ ఎంత ఏంటి అంటే మన వీలుని బట్టి, మన యొక్క రేటుని బట్టి, మన శ్రమను బట్టి వాళ్ళకి వివరించి ఎలా పెంచాలి ఏంటో కూడా చెప్పి మనం అమ్మినట్లయితే మనకి మార్కెట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి సార్, ఈ పెట్స్ ప్రేమికులు చాలా లైక్ చేస్తారు ఈ కుందేళ్ళు. వీటిల్లో కొన్ని కలర్స్ లాగా ఉంటాయి, చాలా హెవీ బాడీ ఉంటుంది, 3 కేజీలు అలా కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్. దీంట్లో రకరకాలు ఉన్నాయి. వైట్ చించిల్లా, బ్రౌన్ చించిల్లా, తర్వాత గ్రే జింజిల్లా, తర్వాత బ్లాక్ జైంటు, తర్వాత వైట్ కార్నిఫోలియా వైటు, సోవియట్ వైటు, ఇలాగ రకరకాల బ్లాక్ జైంట్లు, ఇలాగా బ్రౌను, ఆఫ్రికన్ బ్రౌను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ రకరకాల కుందేళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంత కుందేలు ఫాము. ఇవి నిరుద్యోగులు వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం కింద కుందేలు ఫామ్లా పెట్టుకోవచ్చు.
వీటి కోసం ఏ బ్యాంకులు లోన్లు వద్దు ఫ్రెండ్స్, ఏ అప్పులు వద్దు, ఏ బాధలు పడొద్దు. సింపుల్గా మన దగ్గర ఉన్న ఒక 5,000 10,000 లేకపోతే 2,000, సరే ఏమీ లేకపోతే 2,000 రూపాయలు మార్కెట్కి వెళ్తే మాకు లాంటి వాళ్ళు అమ్ముతూ ఉంటే తీసుకొని, నేను మాకు లాంటి వాళ్ళు అమ్ముతుంటే తీసుకొచ్చి మళ్ళీ నేను ఒక ఫామ్ పెట్టి మళ్ళీ నేను అమ్మే స్థితికి వచ్చాను. చాలామంది వస్తూ ఉంటారు, ఫామ్ అడ్రస్ చెప్పి నెంబర్ పెడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా కొనుక్కుంటారు ఫ్రెండ్స్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్కి రావచ్చు ఫ్రెండ్స్. మా ఫామ్ అంతా కూడా చూద్దురు కానీ సరదాగా. మా దగ్గర అనేక ఆరోగ్య చిట్కాలు, ఆయుర్వేద చిట్కాలు, తర్వాత ఎక్సర్సైజ్. బాడీలో ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ చేయక చాలా బాధలు పడుతున్నారు, పొట్ట పెరిగిపోతుంది, బాడీ హెవీ అయిపోతుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా మేము చాలా ట్రీట్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్. అదంతా కూడా ఆయుర్వేద వైద్యం కూడా చేస్తాం. ఇక్కడ ఆయుర్వేద మొక్కలు కూడా మా దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి నిరుద్యోగ సమస్య ఉన్నవాళ్ళు, నేను ఉద్యోగాలు చేయాలా, మేమేమో ఎంతో సంపాదించాలని ఆశలు పెట్టుకోకండి ఫ్రెండ్స్. నిజాన్ని తెలుసుకోవాలా, వాస్తవాన్ని గమనించాలా, సహనం ఉండాలా, ఓర్పు ఉండాలా. అన్నీ ఉంటే మనిషి ముందుకు వెళ్ళడానికి. విజయానికి 5 మెట్లు 10 మెట్లు అని పెట్టినట్లుగా అసలు విజయానికి ఒకటే మెట్టు ఫ్రెండ్స్, అది సహనం. సహనం ఉన్నోడు ఎప్పటికైనా సరే విజయాన్ని సాధిస్తాడు. విజయానికి ఎన్నో మెట్లు అవసరం లేదు ఫ్రెండ్స్, ఒకే ఒక మెట్టు విజయానికి, అదే సహనం. సహనం అన్ని మెట్లకి పెద్ద మెట్టు కనుక సహనంగా మీరు ఓపికగా చేస్తే అన్నీ సాధిస్తారు. మీరు కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు, ఇది లేదు అది లేదు అని. మీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నా సరే వ్యాపారం మొదలెట్టవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో డబ్బు లక్షలు కావాలా. లక్షలు పెట్టిన వాళ్ళు ఎప్పుడు సంపాదించారు ఫ్రెండ్స్, కోట్లు పెట్టినోడు ఎప్పుడు సంపాదించాడు. వాడు పోగొట్టుకొని అధోగతి పాలవుతాడు తప్ప వాడు ఎప్పుడు సంపాదించాడు. 100 రూపాయలు పెట్టినోడు సంపాదిస్తాడు. 100 రూపాయలు పెట్టినోడు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 1000 పెట్టినోళ్ళు, 100 పెట్టినోళ్ళు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ కోట్లు లక్షలు పెట్టినోళ్ళు మొత్తం అధోగతి పాలైపోయి అప్పులు పాలై నానా బాధల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కనుక ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, పరిగెత్తి పాలు తాగొద్దు, నిలబడి నీళ్లు తాగండి. పరిగెత్తి పాలు తాగితే గుండె పట్టేసి చచ్చిపోతారు, నిలబడి నీళ్లు తాగితే ప్రశాంతంగా ఉంటబడుతుంది. అది ఈ వ్యాపారం అనేది పరిగెత్తి పాలు తాగేది కాదు. ప్రశాంతంగా నిలబడి నీళ్లు తాగితే ఆ తర్వాత మీకు జీవితం అమృతమయం అవుతుంది. కనుక మీరందరూ కూడా వాస్తవాల్ని గమనించండి. మా యొక్క ఛానల్ ద్వారా మీకు మరెన్నో జ్ఞానదాయకమైన విషయాలు, మరెన్నో వ్యాపార విషయాలు, జీవన విధానాల్ని మేము తెలియజేస్తూ ఉంటాం. మీకు ఖచ్చితంగా మా మీద నమ్మకం ఉండి, మా మాట మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎన్నో విషయాన్ని తెలుసుకొని మీరు కూడా బాగా ఉండాలి, డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాం. ఏదో వాడు పాడైపోవాలి, వీడు పాడైపోవాలి, మనమే బాగుండాలి అనే తత్వం ఉంటుంది చాలామందికి. కానీ అది లేదు ఫ్రెండ్స్, అందరూ బాగుంటేనే నిజమైన ఆనందం. మనం ఒక్కడమే బాగుంటే ఎప్పుడు ఆనందంగా ఉండదు ఫ్రెండ్స్. మనం బాగుండి పక్కవాడు బాధపడుతుంటే అది కరెక్ట్ కాదా కదా ఫ్రెండ్స్. ఆడు ఆనందంగా ఉండి మనము ఆనందం ఉంటే ఇద్దరు కలిసి పండగ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది గమనించాలి ఫ్రెండ్స్. ఎప్పుడు చూడండి, అందరు ఆనందంగా ఉంటే అది నిజమైన ఆనందం. మనం ఒక్కడమే ఆనందంగా ఉంటే అది ఆనందం అనిపించదు ఫ్రెండ్స్. కనుక మీరు కూడా జీవితంలో డెవలప్ అవ్వాలన్నా, మంచి జీవితాన్ని గడపాలన్నా, జీవితం అనేది జీవించాలి ఫ్రెండ్స్. బతకడం వేరు, జీవించడం వేరు ఫ్రెండ్స్. బతకడం అంటే ఏదో పుట్టాములే, ఏదో పెరుగుతున్నాంలే, ఏదో తింటున్నాంలే, ఏదో పడుకుంటున్నాంలే, లేస్తున్నాంలే అన్నట్టుంటే బతకడం అది వేస్ట్ ఫ్రెండ్స్. జీవించాలి. జీవితం అంటే ఆనందం, సంతోషం, సుఖం, సర్వాన్ని అనుభవించినోడు జీవితాన్ని గడిపినట్టు. బాధలకి వంగిపోయి, కష్టాలకి కృంగిపోయి అనేక బాధలు పడొద్దు ఫ్రెండ్స్. ఒక్క అడుగుతో చిన్నగానే మొదలెట్టండి. ఏ వ్యాపారమైనా కానివ్వండి ఫ్రెండ్స్, మీరు ఏదైనా చేయండి. మీరు మాకు తెలిసిన ఐడియా, మాకు వచ్చిన ఐడియాకి మాకు చిన్న ప్లేస్ ఉంది 6 గుంటలు. దాంట్లో ఏదో మేము ఆయుర్వేద మొక్కలు, కూరగాయలు వేసుకుంటూ మాకు మంచిగా ఉంది ఫ్రెండ్స్, సంతోషంగా ఉంది. డబ్బు కాదు ఫ్రెండ్స్, మనిషికి కావాల్సింది సంతోషం, ఆనందం, శాంతి. ఈ 3 ఉంటే కోట్లు ఉన్నట్టే. ఏం లాభం ఫ్రెండ్స్? కోట్లు సంపాదించడం కోసం టెన్షన్గా ఫీల్ అయ్యి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ డాక్టర్లకి, మల్టీ హాస్పిటళ్ళకి పెట్టి నానా బాధలు పడేటోళ్ళు ఎంతమంది లేరు ఫ్రెండ్స్. మన కళ్ళ ముందే చూస్తున్నాం మనం. హాస్పిటల్లో అంతగా డెవలప్ అవుతున్నాయంటే ఏంటి ఫ్రెండ్స్? మనం బాగున్నామనే పోతున్నామని ఆలోచించండి. హాస్పిటల్ డెవలప్ అవుతున్నాయంటే మనం ఎటు పోతున్నాం ఫ్రెండ్స్? అసలు అలా ఎందుకు అవుతుంది ఆలోచించండి. మనకి ముఖ్యంగా మనిషికి కావాల్సింది 3 ఫ్రెండ్స్: శారీరక శ్రమ, మంచి నిద్ర, మంచి ఆహారం. ఈ 3 మనిషి యొక్క జీవితాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. మంచి ఆహారం ఉండాలి ఫ్రెండ్స్, మంచి నిద్ర ఉండాలి, తర్వాత శారీరక శ్రమ ఉండాలి.
ఈ మూడిట్లో ఫ్రెండ్స్ ఏది చెడిపోయినా మనిషి చనిపోతాడు, ఆరోగ్యం మొత్తం కోల్పోతాడు. కనుక ఈ రోజుల్లో మనుషులు చేస్తున్న తప్పు ఏంటంటే ఫ్రెండ్స్, పూర్తిగా తింటాం, పుష్టిగా తింటున్నారు ఫ్రెండ్స్. వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, కానీ కల్తీలు. రుచి కోసం వీళ్ళు నాలుకని ఆనందపరచడం కోసం ఒక అరంగుళం మూడు అంగుళాల నాలుక కోసం 6 అడుగుల బాడీని బాధ పెడుతూ జస్ట్ ఒక్క క్షణం రుచి కోసం వాళ్ళు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. కనుక మీరు గమనించాలి, ఎప్పుడైనా శ్రమ ఉండాలి. శ్రమ ఉంటే ఆకలేస్తుంది, ఆకలేసి ఆ అన్నం తిన్నాక నిద్ర వస్తుంది. ఇది బాడీ యొక్క తత్వం ఫ్రెండ్స్. రోజుకి ఒక్కసారైనా చెమట పట్టాల శరీరం, మనం అలసిపోవాలి. అది ఏ పనైనా చేయి ఫ్రెండ్స్. మీకు పని చేయాలనిపించకపోతే కనీసం ఎక్సర్సైజ్ అయినా చేయండి. పని చేస్తే 2 లాభాలు ఫ్రెండ్స్. పని అవుద్ది, బాడీకి ఎక్సర్సైజ్ కూడా అయ్యిద్ది, మనకి లాభం ఉంటుంది. పుట్టి ఎక్సర్సైజే చేయాలంటే అవసరం లేదు, బాగా మనకి వెనక ఎత్తుక్కునే పని లేదు అనుకుంటే ఎక్సర్సైజులు జిమ్ రూములకి వెళ్ళండి ఫ్రెండ్స్. లేదా ఇలాంటి ఫామ్ హౌస్ ఒకటి పెట్టుకొని కేవలం మీరు పనిలాగా కాకుండా ఒక ఎక్సర్సైజ్ లాగా చేసుకున్నా ఫ్రెండ్స్, రోజుకు ఒక మడి తవ్వుకున్న, ఆకు కూరలు కూరగాయలు వేసుకున్నా మీకు ఫుల్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చిన్న ఫామ్ హౌస్, కోళ్ళ హౌస్ కానీ ఇది చూడండి ఫ్రెండ్స్. 2 in 1 2 in 1 అని కాదు, ఏదైనా పెంచుకోవచ్చు. మేము దీంట్లో లవ్ బర్డ్స్ పెంచుతాం ఫ్రెండ్స్, ఇంకా తేలేదు, తెస్తాం. కుందేళ్ళు పెంచుతాం, కోళ్ళు పెంచుతాం, పావురాలు పెంచుతాం. ఈ మార్కెట్లో పెట్టాం, మేము డబ్బులు సంపాదించుకుంటాం. సింపుల్ ఫ్రెండ్స్, దీంట్లో పెద్ద ఇల్లీగల్ ఏం లేదు. అందరికీ నలుగురు ఉపయోగపడేది. మనం నాటుకోళ్ళ ద్వారా మంచి ఆహారం నలుగురికి అందించిన వాళ్ళు అవుతాం ఫ్రెండ్స్. మేము మా యొక్క ఛానల్ అందరికీ ఆదర్శం కావాలని, అందరూ బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని, మనందరం బాగుండాలి ఫ్రెండ్స్. కనుక మీరు ఈ వీడియోని చూసి మీ యొక్క సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా ఎలా గడపాలి, అసలు ఆనందం అంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, డబ్బుకి మనిషికి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఈ డబ్బు మనిషిని ఇన్ని విధాలుగా బాధ పెడుతుంది, ఇన్ని విధాలుగా సంతోష పెడుతుంది. ఈ డబ్బుని ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడకూడదు, సంపాదన అంటే ఏమిటి ఫ్రెండ్స్, సంతోషంగా సంపాదించాలా, బాధతో సంపాదించాలా, అవసరాలకి సంపాదించాలా, అనవసరంగా మేము బాధపడుతున్నామా, ఏంటి డబ్బుకి మనిషికి ఉన్నటువంటి రిలేషన్ని కూడా మా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరెంతోమందికి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా గొప్ప విషయాలు చెప్తాం ఫ్రెండ్స్. మేము ఈ రోజుల్లో మనిషి బాధపడేటటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని బయటపెట్టి వాటికి సొల్యూషన్స్ ఎలా చేయాలో, ఎలా బతకడమా కాదు, జీవించాలి. మనిషి భూమి మీద పుట్టాక అన్ని జంతువుల్లో, ప్రపంచంలోని కొన్ని కోట్ల వేల జీవరాశుల్లో అతి తెలివైన వాడు మనిషి. కానీ ఏ జీవి కూడా మనిషి అంత బాధపడదు ఫ్రెండ్స్. మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. పని కోసం తప్పించదు, ఆహారం కోసం తప్పించదు. అది కేవలం వర్తమానంలోనే బతికిద్ది, వర్తమానంలోనే జీవిస్తుంది, వర్తమానంలోనే దాని ఆనందాన్ని అది వ్యక్తపరుస్తుంది. మనిషి ఫ్యూచర్ని ఆలోచించుకుంటూ వర్తమానాన్ని, ప్రస్తుతాన్ని విషమయం చేసుకుంటాడు. అలాగ రోజులు గడుపుతూనే ఉంటాడు. కానీ తను ఎలా జీవిస్తున్నాడు, ఎలా బతుకుతున్నాడు కానీ ఎలా జీవించాలి అనేది తెలియదు. మేము కూడా దాని కొన్ని విషయాలు మనిషి యొక్క జీవన భృతి బాగుండాలి. మనిషి ఎలా బతకాలి అంటే మనిషి ఆనందంగా జీవించాలి, సంతోషంగా జీవించాలి. వాడు నెలకి 10,000 సంపాదించనండి, ఆనందంగా ఉండొచ్చు. నెలకి 3 లక్షలు సంపాదించినోడు ఈఎంఐలు కట్టాలా, ఈ డబ్బులు అటుపోతాయి, ఆ డబ్బులు ఇటుపోతాయి అని వాడు బాధలోనే ఉంటాడు. ఏం సుఖం మీరు చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో ఎంతోమంది సాఫ్ట్వేర్లు లక్షలు సంపాదిస్తారు. వాళ్ళని అడగండి, వాడి మొహం మీద కళ ఉండదు, నవ్వు ఉండదు. ఎంతసేపటికి వాడు ఈఎంఐలు తీసుకొని తొందరపడి అపార్ట్మెంట్లు కొని నెల అవుతుంటే వాడికి భయమే. ఏం సుఖం అది. మీరు ఒక చిన్న గ్రామంలో ఒక గుడిసెలో ఉండి 10,000 సంపాదించుకోండి, మీరున్నంత ఆనందంగా వాడు ఉండలేడు. వాడికి తెలియని విషయం అది. వాడు ఏదో అనుకుంటాడు ఆనందం అంటే సిటీలో ఉంటుంది, బిల్డింగుల్లో ఉంటుంది. పిచ్చోళ్ళు అండి తెలుసుకునే. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే మనం పూర్ గుడిసెలో ఉన్నా కూడా 100% సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు. రేకుల షెడ్లో ఉన్నా కూడా ఆనందంగా ఉండొచ్చు. మనిషి జీవన విధానం ఎలా బతకాలి అని తెలిసి ఉండాలి, జీవించాలనే విధానం తెలిసి ఉండాలి. తెలుసున్నోడు ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. వాడు 10,000 సంపాదించిన ₹1,00,00,000, వాడు కోట్లు సంపాదించిన ₹1,00,00,000. కానీ జీవించడం చేతగానోడు లక్షలు సంపాదించిన వాడు ఎప్పుడు బుక్క పకీరే.
వాడు జీతం ఎంతరా అంటే 2 లక్షలు అంటాడు. అరే ఏందిరా డల్గున్నావు మరి అంటే, నాకు ఈఎంఐలు ఉన్నాయిరా, నాకేమో ఆ రోగాలు ఉన్నాయిరా, నాకు ఈ రోగాలు ఉన్నాయిరా, ఈ డబ్బులు అటు ఇవ్వాలరా ఇటు ఇవ్వాలరా, ఇప్పుడు బాధలు చెప్తారు. దానికి కారణం ఏంటంటే వాడికి ఒక లైఫ్ ప్లానింగ్ లేకపోవడం, ఆశ ఎక్కువ పడిపోవడం, తొందరపడేసి ఈఎంఐలకి వస్తువులు కొనేయడం, వచ్చిన 2 లక్షలు ముందుగానే ఊహించుకొని ₹1,00,00,000 అప్పు చేసేయడం, మళ్ళీ అవి కట్టేసి మళ్ళీ దాంట్లో డబ్బులు లేవని బాధపడటం. ఇదంతా కూడా మన ఆలోచన విధానం. మనిషి జీవించాలి ఆనందంగా అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆలోచన విధానం మారిస్తే మీ జీవితం మారుతుంది. ప్రతిరోజు పండగే. ఎప్పుడో పండగకి వచ్చినప్పుడు, పండగకి కూడా ఎవరికి ఆనందం ఉంది చెప్పండి? పండగ వచ్చిందంటే వాడు ఖర్చులు ఎక్కేసుకుంటాడు వాడు. అందుకనే ఫ్రెండ్స్, దయచేసి మీరు సింపుల్గా బతకడంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. శ్రమ పడండి, ఆరోగ్యం ఉంటుంది. సంతోషం, ఆనందం ఆరోగ్యంగా ఉంటేనే. ఆరోగ్యం శ్రమలో ఉంటుంది. ఆరోగ్యం ఎక్కడా ఉండదు ఫ్రెండ్స్. శ్రమ పడోడికి విపరీతమైన ఆకలేస్తుంది. గంజి తాగినా వంట పడుతుంది. మీరు శ్రమ పడకుండా మీరు ఎన్ని విలువైన బాదము, పిస్తాలు, అకరోట్లు ఏవి తిన్నా సరే మీకు వంట పట్టదు ఫ్రెండ్స్. కొవ్వు పట్టేసి మీకు రకరకాల వ్యాధులు వస్తాయి. కనుక మీరు ముందు మనిషికి నిర్దేశించే ఈ 3 శ్రమ, నిద్ర, ఆహారం. దీంట్లో ఏ ఒక్కటి గాడి తప్పినా మీ జీవితం గాడి తప్పిపోద్ది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేతుల్లోంచి ఆరోగ్యాన్ని ఇలా వదులుకుంటారో అప్పుడు డాక్టర్ చేతుల్లోకి వెళ్ళిపోతాడు. డాక్టర్ చేతుల్లోకి వెళ్ళారంటే ఇక వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం కాదు. ఇక మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకోవాలి, అప్పులు చేసినా వాళ్ళ ఫీజులు కట్టలేం. అందుకనే ఫ్రెండ్స్, మల్టీప్లస్ హాస్పిటల్ డెవలప్ అవుతున్నాయి. మనం ఆ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. అమ్మమ్మ ఇంట్లో పుట్టేటోళ్ళం, అమ్మమ్మ వాళ్ళ ఇళ్లలో పెరిగేటోళ్ళం పూర్వకాలంలో. ఇప్పుడు ఎక్కడ పుడుతున్నాం సార్? హాస్పిటల్లోనే పుడుతున్నాం, చచ్చే వరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. దానికి కారణాలు ఏంటి? ప్రధానంగా ఇలా అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే, ముఖ్యంగా చెప్పాలంటే శారీరక శ్రమ లేకపోవడమే. శారీరక శ్రమ పడితే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. మంచి నిద్ర, శారీరక శ్రమ ఉన్నోడికి విపరీతమైన ఆకలేస్తుంది. అగ్ని, పిత్తం, కఫం, వాతం ఈ 3 పోతాయి. కష్టపడేటోడికి పిత్తం, కఫం, వాతం ఉండవు. ఈ 3 ఉండవని కాదు, మనిషిలో ఈ 3 ఉండి బ్యాలెన్స్గా ఉంటాయి. ఈక్వల్గా ఉంటే మనిషికి ఆ రోగం రాదు. ఎప్పుడైతే కఫం, పిత్తం, దోషం, దీంట్లో కఫం, పిత్తం, వాతం ఈ 3 ఏది ప్రకోపించినా, ఏది పెరిగినా మనిషికి రోగాలు వస్తాయి. ఈ 3 సమన్వయంగా సమానంగా ఉంటే మనిషికి రోగం రాదు. కఫం, వాతం, పిత్తం. కనుక ఫ్రెండ్స్, మీరు కూడా ఇక్కడ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి విషయాలు మరెన్నో నేర్చుకోండి. మీరు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలనేది మా యొక్క ఈ యొక్క ఛానల్ ఉద్దేశం, వీడియో ఉద్దేశం. కనుక మీ అందరికీ కూడా నేను చిన్న విషయాల్ని చెప్తున్నాను. కనుక మీరు ఇష్టమట్లయితే ఈ వీడియోల్ని మీరు మరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఎన్నో విషయాలు మేము మీకు అందిస్తూ ఉంటాం. మా ద్వారా మీరు నేర్చుకోండి. అలా అని మాకే అన్ని విషయాలు తెలుసని మనం అందరికీ అన్ని విషయాలు ఎవరికీ తెలియదు. ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటేనే జ్ఞానం పెరిగిద్ది. కనుక మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన విషయాలు కామెంట్ల ద్వారా మాకు పంపండి. మాకు తెలిసిన విషయాలు వీడియోల ద్వారా మీకు పంపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.